My dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని చాలా ఈజీ వేలో చెప్పడం జరుగుతుంది. మన హనుమంతరావు సార్ పుస్తకంలో పిన్ టు పిన్ పాయింట్ను కూడా మనం చాలా క్షుణ్ణంగా వివరించి చెప్పడం జరుగుతుంది. మనం ఇంతకు ముందు క్లాసులో శాతవాహనుల రాజుల యొక్క వంశక్రమము చూడడం జరుగుతుంది. అందులో మనం గౌతమిపుత్ర శాతకర్ణి వరకు మనం ముందు క్లాస్ వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అనంతరం రాజు అయిన వ్యక్తి తన కొడుకు రెండవ పులోమావి గురించి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, గౌతమిపుత్రుని అనంతరం అతని కొడుకు వాసిష్ఠపుత్ర పులోమావి సింహాసనం ఇక్కడండి. అంటే వాసిష్ఠపుత్ర అంటే వాసిష్ఠ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి భార్య పేరండి వాసిష్ఠి. అందుకే ఇతని పేరు వాసిష్ఠపుత్ర పులోమావి అని పేరు పెట్టారన్నమాట. ఈ పులోమావి రాజ్యానికి వచ్చే నాటికి శాతవాహన రాజ్యంలో కతియావర్ ప్రాంతాలను చెష్టనుడు జయించాడు. కార్దమక వంశస్థుడైన చెష్టనుడు జయించాడు అని చాలామంది వాదిస్తున్నారు అన్నమాట. అంటే గౌతమిపుత్ర మన శాతకర్ణి చనిపోయిన వెంటనే వచ్చే నాటికే ఆ శాతవాహన సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను కార్దమక వంశస్థుడైన చెష్టనుడు జయించాడు అని చెప్తున్నారన్నమాట. దీంట్లోనైతే మనకి ఎలాంటి వాస్తవం అయితే లేదు. ఎందుకు వాస్తవం లేదు అనేది అంటే మన కింద పాయింట్లో చూడండి. ఒకవేళ కార్దమక వంశస్థుడు చెష్టనుడు ఇతను సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలు జయించి ఉంటే మనకి నాసిక్ శాసనము గౌతమి బాలశ్రీ ఎప్పుడిచ్చిందండి? బాలశ్రీ గారు ఎప్పుడిచ్చారంటే పులోమావి రాజ్యానికి వచ్చిన 19 సంవత్సరాల తరువాత మనకి నాసిక్ శాసనం అనేది గౌతమి బాలశ్రీ వేయించింది. ఆ బాలశ్రీ గారు వేయించిన ఆ నాసిక్ శాసనంలో ఏం చెప్పారంటే పులోమావికి ఒక బిరుదు ఇచ్చిందనమాట. అదే దక్షిణాపదేశ్వర అనేసి నాసిక్ శాసనంలోని పులోమావిని గౌతమి బాలశ్రీ గారు కీర్తించారు. దక్షిణాపదేశ్వర అనే బిరుదుకి అర్థం మనకేంటంటే దక్షిణ ప్రాంతానికి మొత్తానికి రాజు, అంటే దక్షిణ భారతదేశం మొత్తం పులోమావి చేతిలో ఉంది అని దీని అర్థం అన్నమాట. అంటే చంతనుడే ఆ ప్రాంతాలను అప్పటికే జయించి ఉంటే బహుశా ఎలాంటి బిరుదు ఇస్తుందండి? అంటే 19వ రాజ్యవర్షం నాటికి ఎట్టి పరిస్థితుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన ప్రాంతాలని కాపాడుకుంటూ వచ్చాడండి మనకి రెండో పులోమావి. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని ఏంటంటే ఉచ్చస్థితికి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన రాజులు తను కాపాడుకోవడానికి చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. తన కొడుకు కూడా ఎంతో గొప్ప సామర్థ్యుడు కాబట్టి అతను ఆ రాజ్యానికి వచ్చి 19 సంవత్సరాల వరకు తన రాజ్యానికి ఎలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు. 19 సంవత్సరాల అనంతరం మాత్రం జరిగిందండి. ఎందుకంటే చెష్టనుడు రాజ్యాన్ని ఇలా తన రాజ్యంలో కతియావార్ అనే ప్రాంతం ఉన్నట్లుగా అది వాళ్ళ దాంట్లో ఉన్నట్టు మనకి క్రీస్తు శకం 1030లో శాసనం బట్టి తెలుస్తుంది అనమాట. 130 శాసనంలో తెలుస్తుంది. క్రీస్తు ఆ శాసనంలో నా రాజ్యంలో కతియావర్ ప్రాంతం కూడా ఉంది, ఇది శాతవాహనుల కాంచి గ్రహించాను అంటే ఎప్పుడు అయి ఉంటుంది? మన గౌతమిపుత్ర శాతకర్ణి మరణానంతరం ఆక్రమించలేదన్నమాట. పులోమావి 19 సంవత్సరాలు అయిన తరువాత, అంటే నాసిక్ శాసనం 1000కు వేసిన తరువాత ఈ రాజ్యం మనకు ఆక్రమించి ఉంటాడు అని దీని అర్థం అనమాట. అంతే, వచ్చిన నాటికే చేస్తున్నాడు, ఎలాంటి సామ్రాజ్యాన్ని అయితే ఆక్రమించలేదని మనం అర్థం చేసుకోవాలి. ఇక చూడండి, టాలమీ అనే గ్రీకు బాటసారి మనకి టాలమీ అనే గ్రీకు బాటసారి అనే ఇతను కూడా పులోమావికి సమకాలికుడు. ఇతను కూడా క్రీస్తు శకం 100వ టైంలో ఇతను కూడా వచ్చాడనమాట మన శాతవాహన సామ్రాజ్యానికి. ఇతను ఏంటి చెప్తున్నాడు? టాలమీ చంతనుడికి పులోమావిలకి సమకాలికుడైన ఒక రాజు ఉన్నాడు. అతని పేరు బెలికారస్. అతను ఎప్పాకురులో పరిపాలిస్తున్నాడు. ఈ ఎప్పాకురులు అనే రాజ్యం ఎక్కడ ఉందండి అంటే నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ఉందండి. అంటే ఆ టైంలోని ఇతను రాజ్యాలు మెల్లమెల్లగా కోల్పోతున్నాడు. మొదట్లో కాపాడుకుంటూ వచ్చిన మన పులోమావి
తన చివరి కాలంలో వచ్చేసరికి తన రాజ్యంలో చాలా భూభాగాలు అనేవి కోల్పోయాడండి. ఎందుకంటే ఇప్పార్కులో వాళ్ళ సామంతుడైన బెలికారస్ అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు అదే మహారాష్ట్ర ప్రాంతంలోనే. అంటే స్వతంత్రులు అయ్యారన్నమాట. ఇతని కింద ఉన్న ఎవరు సామంతులు స్వతంత్ర అధికారం సంపాదించుకున్నారని దీని అర్థం అనమాట. ఇప్పుడు ఆ ఇప్పార్కులో రాజ్యం అనేది మనం గుర్తించడం అనేది ఇప్పుడు అసాధ్యం. అంటే ఇప్పుడు సాధ్యం కాదు అది. కాకపోతే వాళ్ళకి సంబంధించిన నాణ్యాలు అనేవి దొరికాయి అన్నమాట. మనకి వీళ్ళకి సంబంధించిన నాణ్యాలు ఎక్కడెక్కడ దొరక చూడండి. కొల్హాపూర్ ప్రాంతంలో 3 తరాలకు చెందిన ఈ క్రూ వంశస్థులు ఎవరు ఇప్పాకురో అనే వంశస్థులు ఉన్నారు కంటే వాళ్ళ నాణ్యాలు దొరికాయి. వారు ఎవరెవరు? వాసిష్ఠపుత్ర, వాలియావకుర, మాడరీపుత్ర, శివకులకుర, గౌతమిపుత్ర, వాలియావకుర అనే పేర్లతో ఈ నాణ్యాలన్నీ కూడా మనకి ఎక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో దొరికాయి అన్నమాట. వీళ్ళు స్వతంత్ర సూచన మరి మనకు వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో వీళ్ళు స్వతంత్రం పొందారు అని మనకు ఆధారం ఏంటంటే రాజన్ అనే బిరుదును ధరించారండి. అలాగే మనకి వీరి నాణ్యాల మీద శాతవాహన చిహ్నాలకు బదులు భిన్నమైన ధనుర్బాణాలు ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా వీరి సామంతులు అయితే ఖచ్చితంగా శాతవాహనుల యొక్క సూచకంగా ఏదో ఒక గుర్తయితే పెట్టాలి. కానీ డిఫరెంట్గా మేము స్వతంత్రం పొందాము అనే ఆధారం చేసుకోవడానికి ఏంటంటే వీళ్ళ యొక్క శాతవాహనులకి వీళ్ళు నాణ్యాల మీద ఏంటంటే డిఫరెంట్ ధనుర్బాణాలు వేశారనమాట. అంటే అలాంటి గుర్తులతో నిర్మించారు. ఎందుకంటే స్వతంత్రానికి ఒక సింబల్ అనమాట అది. ఇంకొకటి కింద మేము లేము, మేము కూడా స్వతంత్రం పొందాం అంటే ఒక సగం వరకు పులోమావి కాలంలో రాజ్యం చాలా స్ట్రాంగ్గా వాళ్ళ నాన్న నిలబెట్టింది, అలా నిలబెట్టుకుంటూ వచ్చాడు. కానీ నాసిక్ శాసనం వేసిన 19 సంవత్సరాలు అంటే నాసిక్ శాసనం అనంతరం మాత్రం ఇతని రాజ్యంలో చాలా కోల్పోవలసిన చాలా ప్రాంతాలు అయితే కోల్పోయాడు. వీరు ఎప్పుడు స్వతంత్రించవచ్చు అని ఒక్కసారి మన ఈ కురు వంశస్థులు ఎప్పుడు స్వతంత్రించారు అనుకుంటే ఇతనికి పులోమావికి శాంతనుడికి మధ్యన సంఘర్షణలు జరుగుతున్నాయి. ఎందుకంటే పులోమావి శాంతనుడు సమకాలికుడు. అంటే ఇప్పుడు టాలిమీ సమకాలికుడు అవుతాడు, పులోమావి సమకాలికుడు, ఆ తర్వాత మనకి శాంతనుడు సమకాలికుడు, ఇప్పాకురు, ఈ బెలికారస్ వీళ్ళందరూ కూడా నలుగురు ఒక సమకాలిక పరిపాలకులు అనమాట. ఇద్దరు బలమైన మధ్య రాజుల మీద యుద్ధం జరుగుతున్న సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఈ ఇప్పార్కో రాజ్యస్తుడని బెలికారస్ స్వతంత్రించాడు అనమాట. ఇది అవకాశం. ఈ కురువంశం రాజ్యం ఇలాగ స్థాపన జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ఆచార్య గోర్తి వెంకట్రావు గారు ఏం చెప్తున్నారంటే మనకి ఆచార్య గోర్తి వెంకట్రావు గారు ఒక అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. ఏంటంటే మనకి పులోమావి కాలంలోని ఈ క్షేత్రపులతో పరాజయం పొందాడు కదండి. అంటే తరువాత కాలం, మొదట్లో కాదు, తరువాత కాలంలో పరాజయం పొంది అలాగే ఈ కురు వంశస్థులు చెప్పాను ఇప్పుడు ఇప్పార్కుల రాజ్యం వీళ్ళు కూడా తిరుగుబాట్ల వల్ల అతను ఏవైతే పశ్చిమ ప్రాంతాలు అంటే నేటి మహారాష్ట్ర ప్రాంతాల మీద ఇక ఆశ వదులుకొని సామ్రాజ్య ప్రాగ్బాలాలపై అంటే ఎక్కడైతే మనకి సామ్రాజ్యం మొదట ప్రారంభమైందో ఆ ప్రాంతాల మీద ఎక్కువ శ్రద్ధ వహించాడు. ఆ ప్రాంతాలు ఏవంటే ఆంధ్ర ప్రాంతాన్ని మాత్రం మనం కాపాడుకుంటే మన సొంత భూమిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక ఇన్నాళ్ళల్లో కూడా వాళ్ళ నాన్న గౌతమిపుత్ర శాతకర్ణి స్థాపించే సామ్రాజ్యం మీద ఆశ వదులుకొని ఈ ప్రాంతాలను మాత్రమే కాపాడుకోవడానికి ఎక్కువ శ్రద్ధ వహించాడు. అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా కోల్పోయాడు. ఇక ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పులోమావి రాజ్యం పరిమితమైంది అనేది ఆచార్య గోర్తి వెంకట్రావు గారి యొక్క అభిప్రాయం అన్నమాట. మరి అందుకు ఇతను ఎలాగ అభిప్రాయం ఉట్టినే చెప్పాడు కదండి. ఎందుకంటే ఇందుకు నిదర్శనంగా ధాన్యాకటకం అంటే నేటి అమరావతిలో పులోమావి పేర్కొన్న ఒక శాసనం, పులోమావి శాసనం ఉందన్నమాట. పులోమావిని పేర్కొంది. అంటే అమరావతి శాసనం ఎవరిచ్చారంటే ధాన్యాకటకంలో పులోమావి ఒక శాసనం వేశాడు. ఎందుకంటే వాళ్ళ ఏ ప్రాంతంలో శాసనం వేసాడు, ఆంధ్ర ప్రాంతంలో శాసనం ఒకటి దొరికింది అతనిది. అలాగే ఇతని నాణ్యాలు ఆంధ్ర ప్రాంతంలో చాలా అసంఖ్యాకంగా నాణ్యాలు దొరికాయి. అంటే రాజ్యం అనేది కుచించుకుపోయింది, రాజ్యం ఆంధ్ర ప్రాంతాన్ని వరకే పరిమితమైంది, వాళ్ళ జన్మభూమికి వాళ్ళు వచ్చేసారు అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఆ తరువాత మనకి ఇతని తరువాత ఇతని తమ్ముడండి గౌతమిపుత్ర శాతకర్ణికి ఇద్దరు కొడుకులు. రెండో వాడండి ఈ శివశ్రీ శాతకర్ణి అనే వ్యక్తి రాజ్యానికి వచ్చాడు. ఎవరి తర్వాత వాళ్ళ అన్న రెండవ పులోమావి తర్వాత
మనకి రాజ్యాధికారం చేపట్టిన వ్యక్తి ఎవరంటే శివశ్రీ శాతకర్ణి అండి. మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి, పులోమావి అనంతరం శివశ్రీ రాజు అయినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి. ఎవరండి? శివశ్రీ. ఎవరంటే పులోమావి అనంతరం ఎవరు రాజు అయ్యారు? శివశ్రీ శాతకర్ణి అనే వ్యక్తి రాజు అయినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. వాసిష్ఠపుత్ర శివశ్రీ పేరున్న చాలా నాణేలనట ఆంధ్రప్రదేశ్లో దొరికాయి. అడుగుతాడండి, వాసిష్ఠపుత్ర శివశ్రీ అనే పేరు గల నాణేలు కింది ఏ ప్రాంతంలో దొరికాయి? మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, విదర్భ ఏ ప్రాంతాల్లో దొరికాయండి ఈ నాణేలు? ఈ పేరున్న నాణేలటండి మనకి ఆంధ్ర ప్రాంతంలో దొరికాయండి. కన్హేరి శాసనంలో ఏంటండి? కన్హేరిలోని ఒక శాసనంలోని వాసిష్ఠపుత్ర శాతకర్ణి మహాక్షేత్రప రుద్రదాముని అల్లుడిగా గుర్తిస్తున్నారు. అంటే ఏడు చెప్తున్నారు? కన్హేరిలో ఒక శాసనం ఉంది. ఆ శాసనంలో ఏడు చెప్తున్నారు? వాసిష్ఠపుత్ర శాతకర్ణి అనే వ్యక్తి ఉన్నారు, అతను మహాక్షేత్రపంశం రుద్రదాముని యొక్క అల్లుడు అనేసి మనకి ఏ శాసనం చెప్తుందండి? కన్హేరిలో శాసనం చెప్తుంది. కన్హేరి శాసనం ప్రకారం వాసిష్ఠపుత్ర శాతకర్ణి అనే వ్యక్తి అట మనకి రుద్రదామునుడు అల్లుడు అని గుర్తించారు. ఆ కింది పాయింట్లో చూడండి, ఇక జూనాగఢ్ శాసనంలోని ఏం రాసి ఉందంటే, దక్షిణా పతపతి అయిన శాతకర్ణిని ఓడించి తనకు సన్నిహిత బంధువైనందువలన విడిచిపెట్టినట్లు రుద్రదాముడు చెప్పుకున్నాడు. అంటే రుద్రదాముడు జూనాగఢ్ శాసనంలోని ఒక విధంగా చెప్పాడు, ఏంటంటే బంధువు అని చెప్పాడు. కానీ కన్హేరి శాసనంలోని అల్లుడు అని చెప్పాడు అనమాట. అందుచేత ఇతనికి రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ దక్షిణాపదపతి అనే వ్యక్తి కూడా ఇతనికి రకరకాల బిరుదులతో ప్రస్తావన అయితే ఉంది. ఇప్పుడు చూద్దాం. శివశ్రీ అనేసట ఇతని పురాణాలు చెప్తున్నాయట. వాసిష్ఠపుత్ర శివశ్రీ అనేసి ఇతని నాణ్యాలు, ఎందుకంటే ఆంధ్రాలో ఈ పేరుతో ఉన్న నాణ్యాలు దొరికాయి. పురాణాల్లో ఇతని పేరు ఏం పేరు ఉందండి? శివశ్రీ అని పేరు ఉంది. మనకి నాణ్యాల మీద ఇతను ఏ పేరు ఉంది? వాసిష్ఠపుత్ర శివశ్రీ అని ఉంది. మనకి కన్హేరి శాసనంలో ఇతని పేరు ఏమైనా ఉంది? వాసిష్ఠపుత్ర శాతకర్ణి అని ఉంది. జూనాగఢ్ దాంట్లో ఏడు చెప్పింది? శాతకర్ణి అని ఉంది. అంటే వీళ్ళందరూ కూడా ఒకరే ఒక వ్యక్తి, అతనే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి అని నిర్వచించడం కరెక్ట్ అయిన అభిప్రాయం అండి. ఇందులో నాలుగిట్లో చెప్పిన వ్యక్తి కూడా నలుగురు కూడా ఒకే ఒక వ్యక్తి, అతనే వాసిష్ఠపుత్ర శివశ్రీ. వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి బహుశా పులోమావి తమ్ముడు. ఇందాక ముందే చెప్పాను కదండి, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రెండవ కొడుకునండి మనకి ఈ వాసిష్ఠపుత్ర శివశ్రీ అండి. ఇతడు రుద్రదాముని కుమార్తెను రుద్రదమనిక ఆవిడని పెండ్లాడిగానండి. ఎవరంటే రుద్రదమనికను పెండ్లి చేసుకున్నాడు అనమాట. క్రింద పాయింట్లు ఏడు చెప్తాను చూడండి. క్షాత్రపుల ఆక్రమించిన శాతవాహన సామ్రాజ్య భాగాలను జయించడానికి ప్రయత్నించాడు ఇతను. అంటే క్షాత్రపుల చేస్తున్నాడు ఆల్రెడీ వీళ్ళన్ని కాలంలోనే గోల్డ్ భూభాగాలు చెప్పని ఆక్రమించేశాడనేసి ఆ ప్రాంతాలని ఎలాగైనా తిరిగి సంపాదించాలని ప్రయత్నం చేశాడనమాట. ఎవరండి? మనకి శివశ్రీ శాతకర్ణి. కానీ ఇతని ప్రయత్నం కూడా విఫలమైంది. విఫలమైన తరువాత ఇతన్ని రుద్రదమనుడు ఓడించేసి తన కుమార్తె అయిన రుద్రదమనికను ఇతనికిచ్చి పెళ్లి చేశాడనమాట. ఇతను కూడా వాళ్ళ నాన్న సంపాదించిన సామ్రాజ్యాలు తిరిగి పునఃప్రతిష్టను ప్రయత్నం చేశాడు, కానీ ఇతనికైతే సాధ్యపడలేదు. ఇతను కన్హేరి శాసనంలో ఇంకో పని ఛత్రపన శాతకర్ణి అని ఉంటుందండి. కన్హేరి శాసనంలోని అంటే కన్హేరి శాసనంలో పేర్కొన్న ఛత్రపన శాతకర్ణి కూడా శివశ్రీ అనండి. మనకు అడగొచ్చు బిట్టు, కన్హేరి శాసనంలో ఛత్రపన శాతకర్ణి అనే బిరుదు ఎవరికి కలదు అంటే అది కూడా శివశ్రీ శాతకర్ణి అండి. ఇప్పుడు మనకి శాతవాహనుల్లో చివరి గొప్ప రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి చూద్దామండి. ఇతని గురించిన పురాణాలలోని యజ్ఞశ్రీ ప్రముఖ ఆంధ్ర శాతవాహనుల రాజుల్లో చివరివాడు. అంటే తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవడండి? మొదటి శాతకర్ణి. యావత్ సామ్రాజ్యంలోనే శాతవాహన సామ్రాజ్యంలోనే గొప్పవాడు ఎవరండి? గౌతమిపుత్ర శాతకర్ణి.
అలా చివరి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరంటే మీకు యజ్ఞశ్రీ శాతకర్ణి అనేసి పురాణాలు కీర్తిస్తున్నాయండి. శాసనాలు, నాణేలు ఇతన్ని ఏ పేరుతో పిలుస్తున్నట్టండి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అని వ్యవహరిస్తున్నాయి. ఏంటంటే కొన్ని శాసనాల్లోని మనకి దొరికిన నాణేలలోని ఇతని పేరు ఎలా ఉందటండి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అని ఉందన్నమాట. ఇతని కాలం శాసనాలు ఇతని కాలం చాలా శాసనాలు మనకు బయటపడ్డాయి. అవి ఏ ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయంటే నాసిక్లోని, కనిహేరిలోని, చినగంజాంలోని మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క శాసనాలు అనేవి ఈ ప్రాంతాల్లో బయటపడ్డాయండి. ఈ 3 ప్రాంతాలు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇతనికి సంబంధించిన నాణేలు ఆంధ్రప్రదేశ్లోని, మధ్యప్రదేశ్లోని, బీహార్లోని, కొంకణలోని, సౌరాష్ట్రలోని, మహారాష్ట్రలోని చూడండి ఎన్ని ప్రాంతాల్లో లభించేయండి. అందువల్ల ఇతను చాలా అంటే సామ్రాజ్యాన్ని మళ్ళీ గౌతమీపుత్ర శాతకర్ణి అంత స్థాయిలో తీసుకొని వెళ్ళాడండి. ఇన్ని ప్రాంతాల్లో అతని యొక్క నాణ్యాలు లభించడం ఇందుకు నిదర్శనం. అలాగే అందుచేత మనం చెప్పుకోవచ్చండి, యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేశాడని భావించవచ్చటని చూడండి. శాతవాహనుల సామ్రాజ్య బలగౌరవాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించడమే కాదండి, ఇంచుమించు సాధించి పునరుద్ధరించాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని ప్రాంతాలు ఇంచుమించు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, సౌరాష్ట్ర, ఆంధ్ర ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి రీక్రియేట్ చేశాడండి మన యజ్ఞశ్రీ శాతకర్ణి. అందువల్ల ఇతన్ని చివరి శాతవాహన రాజుల్లో గొప్పవాడుగా చెప్పుతున్నారు. ఇతను ఇంత సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు అంటే ఇతనికి మంచి అవకాశం వాడు దొరికిందండి. అది ఏంటంటే మనకి ఇతను ఉద్ధరించడానికి, మనకి సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి మెయిన్ కారణం ఎలా అంటే క్షహరాట వంశంలో నాటండి జీవదామ అనే రాజు ఒకరు ఉన్నారండి. అలాగే రుద్రసింహ 1 వీళ్ళిద్దరి మధ్యన అంతఃకలహాలు వచ్చాయండి. అంటే సింహాసనం నీదా నాదా అనే అంతఃకలహాలు వచ్చే టైం ఇదే సరైన టైంగా అవకాశంగా తీసుకొని ఈ ప్రాంతాలు కొంకణ, సౌరాష్ట్ర ప్రాంతాలని ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణి మళ్ళీ కూడా జయించడం జరిగింది. అంటే క్షారాట వంశస్థులు జీవదామ, రుద్రసింహం మధ్య వచ్చిన అంతఃకలహాలని సదా అవకాశంగా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రాంతాలైన ఈ కొంకణ, మహారాష్ట్ర, సౌరాష్ట్ర ప్రాంతాలను తిరిగి యజ్ఞశ్రీ శాతకర్ణి జయించాడనమాట. మనకి యజ్ఞశ్రీ బౌద్ధ మతం పట్ల ఆసక్తి వహించి నాగార్జునాచార్యుని పోషించాడని మనకు బలమైన సాంప్రదాయం అయితే ఉందండి. ఇది నిజమేది. ఎందుకంటే యజ్ఞశ్రీ బౌద్ధ మతాన్ని పట్ల ఆదరించి నాగార్జునాచార్యుడు యజ్ఞశ్రీ సమకాలికుడు అనమాట. ఇతన్ని పోషించాడనేసి మనకు బలమైన సాంప్రదాయం ఉంది. సాంప్రదాయమే కాదు, ఇది నిజం కూడాను. చూడండి, బాణకవి తన హర్ష చరిత్రలో ఒక మాట రాశాడనమాట. ఈ హర్ష చరిత్రలో ఏమని రాశాడు, నాగార్జునుని పోషించిన రాజు అటండి త్రిసముద్రాధీశ్వరుడు. అంటే త్రిసముద్రాధీశ్వరుడు అనే రాజు నాగార్జునాచార్యుని పోషించినట్లు మనకి బాణకవి హర్ష చరిత్రలో రాశాడనమాట. అంటే చివరి శాతవాహనుల్లో ఈ బిరుదానికి అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అండి. అతనే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి. అంటే ఇప్పుడు ఏడు చెప్పుకోవచ్చు, త్రిసముద్రాధీశ్వరుడు అనే బిరుదు ఎవరికి ఉందండి? ఇప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉంది. త్రిసముద్రాధీశ్వరుడు మనకి నాగార్జునుడు అంతవరకు ఏటనుకున్నాం, బలమైన సాంప్రదాయం అనుకున్నామా? బాణకవి రాసించిన హర్ష చరిత్ర వల్ల ఇదొక మనకు దొరుకుతుందన్నమాట. ఇతనే ఈ త్రిసముద్రాధీశ్వరుడే యజ్ఞశ్రీ శాతకర్ణి, ఇతనే నాగార్జున పోషించాడు అనేసి మనకి తెలుస్తుందన్నమాట. టిబెట్, చైనా చరిత్రకారుల రచనల్లో బట్టి మనకి అంటే అక్కడ మనకు దొరికిన కొంతమంది చరిత్రకారులు రచనలు రాశారు కదండి. ఆ రచనలో ఏడు చెప్తున్నారటండి, యజ్ఞశ్రీ శాతకర్ణి అట నాగార్జునాచార్యునికట శ్రీపర్వతంలో అండి, ఎక్కడండి? శ్రీపర్వతంలో మహా చైత్య విహారాలను నిర్మించినాడు. మనకి ఇది ఎక్కడండి ఆధారము? టిబెటు, చైనా యొక్క బౌద్ధ రచయితలు ఇక్కడికి వచ్చారు కదా, ఆ రచనల ఆధారం బట్టి నాగార్జునాచార్యునికి మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి ఏంటంటే ఒక మహా చైత్య విహారాన్ని
ఎక్కడంటే శ్రీపర్వతంలో కట్టించినట్లుగా మనకి టిబెట్ చైనా గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. అలాగే నాగార్జునాచార్యుడు అటండి ధాన్యకటక మహాస్తూపానికి శిలాప్రాకారం నిర్మించాడండి. ఎవరండి? యజ్ఞశ్రీ శాతకర్ణి కాదండి ఇక్కడ నిర్మించింది. ఎవరండి? నాగార్జునాచార్యుడు నిర్మించాడండి. ఎక్కడ? అమరావతిలో ఉన్న మహాస్తూపానికి శిలాప్రాకారాన్ని నిర్మించాడనమాట. మనకి ఇక్కడ లాస్ట్ పాయింట్లో చూడండి, కథా సరిత్సాగరంలోని కథను బట్టి నాగార్జునుడిని శాతవాహన యువరాజుల చేతిలో మరణించాడు. అంటే ఈ నాగార్జునాచార్యుడు ఎవరటండి? ఈ నాగార్జునాచార్యుని ఎవరు చంపేశారటండి? శాతవాహన యువరాజు ఎవరో చంపేశారనేసి మనకి కథా సరిత్సాగరంలో ఒక కథను బట్టి తెలుస్తుంది. ఈ స్టోరీ ఎక్కడ ఉందంటే కథా సరిత్సాగరంలో ఉంది. అంటే నాగార్జునాచార్యుని ఎవరు చంపారని ఉంది, శాతవాహన యొక్క యువరాజు చేతిలో మరణించాడని. అతని మరణానంతరం ఎప్పుడైతే నాగార్జునుడు మరణించాడో రాజ్యంలో అల్లకల్లోలం అనేది జరిగిందండి. నాగార్జునుడు మరణించిన అనంతరమే రాజ్యంలో ఏంటంటే బౌద్ధ మతంలో ఉన్న ప్రజలందరూ బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ఎప్పుడైతే యువరాజు నాగార్జునాచార్యుని చంపేశాడు కుట్ర పని, ఇదంతా ప్రజలకు తెలిసిపోయింది అనమాట. తెలిసిపోయి ఇంకా రాజ్యంలో ఇంకా అల్లుకల్లం బీభత్సం సృష్టించేశారనమాట. ఇక మన శాతవాహనుల వంశ పతనం ఎలా జరిగింది అనేది చూద్దాం. మనకి చూడండి, యజ్ఞశ్రీ పునరుద్ధరించి చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అంతవరకు సామ్రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిన యజ్ఞశ్రీ పునరుద్ధరించిన ఈ సామ్రాజ్యం అంతా కూడా అంటే ఈ వైభవం అంతా కూడా తాత్కాలికమైనది. అంటే మళ్ళీ అతని తర్వాత వచ్చిన రాజులు వెంటనే మళ్ళీ సామ్రాజ్యాన్ని మళ్ళీ కోల్పోయారన్నమాట. శాతవాహన వంశ క్రమంగా బలహీనమయ్యి యజ్ఞశ్రీ మరణానంతరం వెంటనే అనతకాలంలోనే నశించిందనమాట. అంటే ఎప్పుడైతే యజ్ఞశ్రీ మరణించాడో వెంటనే వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో అంత బలవంతులు కాదు. వెంటనే సామ్రాజ్యం మొత్తం కూడా చాలా అతి తక్కువ కాలంలోనే క్షీణించిపోయింది. చూడండి, ముఖ్య కారణం శాతవాహన సామ్రాజ్యం క్షీణించిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రధాన కారణాలు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, వీళ్ళు చిరకాలంగా శాతవాహనులు శకులపై సాగించిన తీవ్రమైన పోరాటం అండి. వాళ్ళ క్షీణతకు ముఖ్య కారణాలు మనకు మెయిన్ కారణం అది. అంటే శకులు శాతవాహనులు చివరి వరకు కొడుకునే ఉన్నారనమాట. అందువలన వీళ్ళ సామ్రాజ్యం క్షీణతకు ప్రధాన కారణం ఇది. దానితో పాటుగా మనకేంటంటే, ఎప్పుడైతే ఈ శాతవాహనులు శకులు కొట్టుకుంటారో ఇదే సదావకాశంగా తీసుకొని సామంతరాజులు ఉన్నారు కదండి, ఈ కురు చుట్టూ ఇక్ష్వాకు వంశస్థులు వీళ్ళు మెల్లక బలవంతులై ఎప్పుడు అవకాశం దొరుకుతుందంటే అవకాశం దొరికిందండి. యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత అనంతరం వచ్చిన రాజులు చాలా బలహీనులు అవ్వడం వల్ల వాళ్ళతోని మళ్ళీ మనకి శకులకి వీళ్ళకి యుద్ధాలు జరగడం ఇదే మంచి అవకాశంగా భావించిన ఈ సామంత రాజులందరూ కూడా బలవంతులై స్వతంత్రాలు ప్రకటించుకున్నారండి. ఇది కూడా సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణాలు ఇది కూడా ఒకటి. అది కాక మనకి ఏంటంటే మనకి ఒక సామ్రాజ్యం నిలబడాలంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండాలన్నమాట. వీళ్ళు ఆర్థికంగా కూడా బలహీనతలు అయిపోయారు. ఎలా అయిపోయారంటే, పశ్చిమ తీర రేవులపై ఆధిపత్యం కోల్పోయారండి. ఆ టైంలో వాణిజ్యం విపరీతంగా జరుగుతుంది. ఎప్పుడైతే పశ్చిమ తీర రేవు పట్టణాల ద్వారా వాణిజ్యం విపరీతంగా జరుగుతున్న సందర్భంలో ఆ వాణిజ్యం ద్వారా సుంకాలేసి వీళ్ళకి విపరీతమైన ఆదాయం వచ్చి దాని ద్వారా వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని బలంగా నిర్మించుకున్నారు. బలమైన సైన్యాలను కూడా పోషించడం జరిగింది. ఎప్పుడైతే ఈ పశ్చిమ తీరాల మీద ఆధిపత్యం కోల్పోయారో వీరు మెల్లగా బలహీనమై సామ్రాజ్యాన్ని మొత్తం అనతకాలంలో కోల్పోవడం అంది. అంటే ఆర్థికంగా బలహీనమై ఇదైపోయింది అనమాట. సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం కారణమైపోయింది. మనకి యజ్ఞశ్రీ అనంతరం పురాణాల ప్రకారం ఎవరు రాజు అయ్యారంటే విజయశ్రీ శాతకర్ణి రాజు అయినట్టుగా నిర్ణయించారండి. అంటే పురాణాలు ఎవరు చెప్తున్నాయండి, మనకి యజ్ఞశ్రీ మరణానంతరం రాజు అయిన వ్యక్తి విజయశ్రీ శాతకర్ణి అని రాజు అయ్యాను అనమాట. ఈ విజయశ్రీ శాతకర్ణి యొక్క అసంపూర్తి శాసనం ఒకటి నాగార్జున కొండలో మనకు దొరికిందనమాట. ఎవరిదండి అసంపూర్ణ శాసనం మనకి ఎవరిది దొరికింది? విజయశ్రీ శాతకర్ణిదే. ఎక్కడ దొరికింది? నాగార్జున కొండలో. ఇటీవల నాగార్జున కొండలో అసంపూర్తి శాసనం ఎవరికి సంబంధించిందని అడగొచ్చు.
దొరికిన శాసనం అది విజయశ్రీ శాతకర్ణి అండి. మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి అనంతరం రాజు అయిన వ్యక్తి విజయశ్రీ శాతకర్ణి అండి. అక్కడ మనకి విజయశ్రీ శాతకర్ణి శాసనం యొక్క నాగార్జున కొండలో దొరకడానికి గల బహుశా కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇక్ష్వాకులు స్వతంత్రానికి పూనుకున్నారు కదండి. వీళ్ళు అణచడానికి రాజుగారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆ శాసనం వేసి ఉండొచ్చు. అంటే నాగార్జున కొండకి వచ్చి వీళ్ళు అణచడానికి వచ్చిన సందర్భంలో ఆ శాసనం వేసి ఉండొచ్చు అని మనకి భావిస్తున్నారు. మనకి విజయశ్రీ శాతకర్ణి తరువాత మనకి రాజు అయిన వ్యక్తి చండశ్రీ అండి. ఇతని అనంతరం చండశ్రీ తరువాత మనకి రాజు అయిన వ్యక్తి పులోమావి అండి. అంటే మీరు వరుస క్రమాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎలా అంటే నలుగురు రాజుల పేర్లు ఇస్తారు, వీళ్ళు వరుస క్రమంలో అమర్చండి అని ఇవ్వచ్చు. మనకి విజయశ్రీ శాతకర్ణి తరువాత చండశ్రీ తరువాత పులోమావి, విజయశ్రీ ముందు యజ్ఞశ్రీ శాతకర్ణి. మీరు రాజుల వరుస క్రమాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక శాతవాహన అస్తమయం గురించి మనకున్న సమాచారం అయితే చాలా అస్తవ్యస్తంగా ఉంది. అంటే పూర్తిగా ఎలాగ అస్తమించారు ఏటనేది ఒక క్లారిటీనెస్ అయితే లేదండి. వీళ్ళు ఎలాగ అస్తమించారనేది మనకి ఎందుకు ఈ క్లారిటీనెస్ రావట్లేదంటే చూడండి, పురాణాల పట్టికలో లేని పేర్లు అంటే లేని కొంతమంది పురాణాల పట్టికలు ఈ రాజుల పేర్లు లేవు. కానీ ఇదే రాజుల పేర్లున్న నాణ్యాలు అయితే చాలా మనకి తరహాల నిధి నుండి ఆంధ్ర ప్రాంతంలోనే చాలామంది రాజుల నాణ్యాలు బయటపడ్డాయి. వీళ్ళేమో పురాణాల పట్టికలో లేవు ఈ రాజుల పేర్లు, నాణ్యాల్లో ఈ రాజుల పేర్లు కనబడుతున్నాయి. అందువల్ల వీరి యొక్క అస్తమైన అనేది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఈ నాణ్యాలన్నీ కూడా ఇంచుమించు ఒకే కాలానికి చెందినవండి. తీరాంధ్రలో తీరాంధ్ర ఈ ప్రాంతంలో సముద్ర తీరరేఖ కలిగిన ఈ ప్రాంతంలో మనకి నాణ్యాలు దొరికాయి అనమాట. ఏ పేరుతో ఉన్న నాణ్యాలు? శకసద అనే పేరు గల నాణ్యాలు అనమాట. అంటే శక శాతకర్ణి అతని పేరు, ఇతను పురాణాల పేరు కొనట్లేదు. ఇతని నాణ్యాలు మనకి తీరాంధ్రలో దొరికాయి అన్నమాట. కన్యేరి శాసనంలోని మాడరీపుత్ర శకసేనుడు అని ఒక కన్యేరి శాసనంలో ఒక రాజు పేరు ఉంది. ఈ రాజు శకసద ఒకరే అయ్యి ఉండొచ్చు అని భావిస్తున్నారనమాట. ఇక తరహాల నిధిలోని అంటే అక్కడ ఉన్న దొరికే తరహాల అనే ప్రాంతంలో మనకు దొరికిన ఆ నాణ్యాలు అంటే కుంభకర్ణ, శాతకర్ణుల అనే పేర్లు గల నాణ్యాలు ఉన్నాయి. అలాగే మనకి తెలంగాణలో ఉన్నటువంటి కౌశికీ పుత్ర శాతకర్ణి అనే పేరు గల నాణ్యాలు కూడా మనకి ఎక్కడ బయటపడ్డాయండి? తెలంగాణలో బయటపడ్డాయి అన్నమాట. అలాగే తీరాంధ్రలో ఉన్నటువంటి రుద్ర శాతకర్ణి అనే పేరు గల నాణ్యాలు బయటపడ్డాయి. ఈ నాణ్యాల సాక్ష్యము, పౌరాణిక సమాచారం సాక్ష్యాన్ని ఈ రెండిట్లే కూడా మనం ఏంటంటే సమన్వయించి కలిపేసి చూస్తే శాతవాహన యుగం అంటే ఏ టైం ఎలాగా అంతరించింది అని మనం ఊహించవచ్చు అనమాట. దీన్ని బట్టి మనం ఏటి ఊహించవచ్చు, అస్తమయం ఎలా జరిగి ఉండవచ్చు అని మనం ఒక్కసారి ఊహించింది ఏంటంటే, చందశ్రీ శాతకర్ణి అనంతరం సింహాసనం ఎక్కిన పులోమావికి పురాణాల్లో ఉన్న అన్యస్త్యాసం అనే పురాణాలు ఇతను ఎలా పేర్కొంటున్నాయి? పులోమావిని పురాణాల్లోని అన్యస్త్యాసంగా పేర్కొంటున్నాయి. ఈ విశేషణం వల్ల మనకి ఏంటంటే చందశ్రీతోనే ప్రధాన శాతవాహన శాఖ అంతరించయి ఉంటుంది. అన్యస్త్యాసం అంటే ఎవరికో ఉంపుడు గత్తికి జన్మించిన కుమారుడు అని అర్థం అనమాట. అంటే యువరాణులు గట్ట జన్మించిన వ్యక్తి కాదు, ఒక యువరాణుల పక్కన ఉంటారు కదండి, వాళ్ళకి చిలికత్తెలు అంటారు. చిలికత్తెలతో ఎవరికో జన్మించిన వ్యక్తి మనకి ఈ పులోమావి, అందుకే అన్యస్త్యాసం అని పురాణాల్లో ఇతను కీర్తించి ఉండొచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? చందశ్రీ టైం చివరి నాటికే అంటే చందశ్రీతోనే ప్రధాన శాతవాహన శాఖ అంతమైండవచ్చు అని మనకు తెలుస్తుంది అనమాట. ఆ తరువాత అన్యశాఖుడు అయిన పులోమావి రాజ్య ఆక్రమణ చేసినని కొందరు అభిప్రాయం ఇలా తెలియజేస్తున్నారు. అంటే మనకి ప్రధాన శాతవాహన శాఖ అయితే చండశ్రీతోనే అంతమించింది అని భావిస్తున్నారు. చివరి శాతవాహనుల కాలంలో అంతఃపురాల కలహాలు అంటే చివరి శాతవాహనుల టైంలో అంతఃపుర కలహాలు జరిగాయి అనేసి మనకి యుగ పురాణం కూడా సూచిస్తుంది. అది ఇది ఉండొచ్చు. ఈ కలహాలని మనకు అవకాశంగా తీసుకొని శాతవాహన సామ్రాజ్యం భిన్న భాగాలుగా భిన్న శాఖలకు చెందిన రాజకుమారులు స్వతంత్రులై ఉండొచ్చు
అని భావిస్తున్నాం. చూడండి, ఇందాక తీరాంధ్రలో ఆ ప్రాంతంలో ఆ నాణ్యాలు, ఆ తర్వాత మహారాష్ట్రలో ఒకలాగా నాణ్యాలు, తెలంగాణలో ఒక పేరుతో ఉన్న నాణ్యాలు. ఎప్పుడైతే ఈ చండశ్రీ శాతకర్ణి మరణించాడో ఆ తర్వాత రకరకాల రాజులు వచ్చి మనకి వాళ్ళ భూభాగాలు పంచుకొని, అంటే సామ్రాజ్యానికి ముక్కలు ముక్కలుగా చేసుకొని పరిపాలించడం జరిగిందనేసి మన కొద్ది వరకు అనుకుంటున్నారు. ఇక కింద పాయింట్లు, చివరి పాయింట్లో గమనిస్తే మనకి పురాణాల ప్రకారం చివరి రాజు అయిన 3వ పులోమావి శాసనం బళ్ళారి జిల్లా మేకధోనిలో దొరికిందనమాట. అలాగే శాతవాహనులను అంతమొందించి శ్రీపర్వతీయులు రాజ్యం ఆక్రమించారని మనకి ఏ పురాణం చెప్తుందండి? యుగ పురాణం చెప్తుంది. యుగ పురాణం ప్రకారం శాతవాహనుల రాజ్యాన్ని శ్రీపర్వతీయులు ఆక్రమించారు అనేసి క్రింది ఏ పురాణం తెలియజేస్తుందని మిమ్మల్ని అడిగితే యుగ పురాణం అని చెప్పండి. అలాగే దీన్ని బట్టి నాటికే విజయపురిలో బలవంతులుగా ఉన్న ఇక్ష్వాకులు నాయకుడు శ్రీశాంతమూలుడు పులోమావిని పాలద్రోలి ధాన్యాకటక ప్రాంతాన్ని ఆక్రమించినాడు అని మనకు తెలుస్తుంది. అంటే యుగ పురాణంలో శ్రీపర్వతీయులు అంటే ఇక్ష్వాకు వంశస్థుల్లో శ్రీశాంతమూలుడు మనకు పులోమావిని అక్కడ కానించి పాలద్రోలితే పులోమావి ఎక్కడికండి? నేటి బళ్ళారి ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ అతని చివరి శాసనం అక్కడ వేసుకున్నాడండి. ఇదే శాతవాహనుల చివరి శాసనం మనకు బళ్ళారిలో మేకధోని శాసనం దొరికింది. అది 3వ పులోమావికి సంబంధించింది. ఇతను పాలద్రోలిన వ్యక్తి ఎవరంటే ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీశాంతమూలుడు అనమాట. మనకి ఈ కథ అంతా ఎక్కడుందంటే పురాణాల్లో మనకు చెప్తున్నది. అది ఏ పురాణం అండి అంటే యుగ పురాణం తెలియజేస్తుంది. దీని తర్వాత పులోమావి బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం రాజ్యం చేసినాడు అంటే అక్కడతోనే లాస్ట్ అనమాట. పులోమావితోనే మనకు రాజ్యం అంతరించింది, శాతవాహన యుగం ముగిసింది అనేసి మనకు తెలుస్తున్నది. మనకి ఈ రోజుతో ఇంతటితో ఈ క్లాస్ అయితే ముగిసింది. దీని తరువాత మనం ఏంటంటే శాతవాహనుల యుగానికి సంబంధించిన విశేషాలు అయితే చూద్దాం. మీకు మన క్లాసులు నచ్చితే, మన క్లాసుల వల్ల మీకు గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ యూజ్ఫుల్గా ఉన్నట్లు భావిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కసి మీదన చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సక్సెస్ కూడా మీరు ఎంతో కొంత దోహదం చేయండి. మా వంతు సహాయంగా ఫ్రీగా ఈ క్లాసులు అందించాలని నిర్ణయించుకున్నాం. మన క్లాసులు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన బీవీఎం స్టడీస్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ధన్యవాదాలు.